చెప్పుడు మాటలు విన్నటువంటి సౌలు పాడైపోయాడా, దావీదు పాడైపోయాడు? చెప్పండి. దావీదును గురించి చెడుగానే చెప్పారు ప్రజలు కానీ మరి ఎవరన్నా కానీ. దావీదు పాడైపోయాడా? విన్న సౌలు పాడైపోయాడండి. చెప్పుడు మాటలు విన్న హవ్వాదాములు పాడైపోయారండి. చెప్పుడు మాటల ప్రభావం అనేక విధాలుగా ఉండదు, కానీ మోసపోతే అని పరిణామాన్ని అనుభవించేది ఎవరు? మనమేనండి. మోసపోయిన తర్వాత శిక్షకి అర్హులే. ఆ సర్పం మాట విని మోసపోయిన అవ్వ కానీ ఆదాము కానీ శిక్షను అనుభవించారు కేవలం చెప్పుడు మాటలే. మనిషి యొక్క జీవితంలో కూడా ఈ చెప్పుడు మాటల ప్రభావం అనేటువంటిది దేవుని మాటల కంటే ఎక్కువ రుచిగా అనిపిస్తాయి. వాటిని వినాలనేటువంటి ఆసక్తి కలిగింది. కొన్ని సందర్భాల్లో మన ముందున్నటువంటి మనుషులు ఏంటో మనకు తెలిసినా కూడా అదంతా పక్కన పెట్టేసి మనం ఏం చేస్తామంటే ఎవరన్నా ఏదని చెప్పగా నిజమే ఈడు అలాంటోడే అన్నట్లుగా మన మైండ్ అటు డైవర్ట్ అయిపోద్ది. చెప్పుడు మాటలు అనేటువంటివి కుటుంబాలను పాడు చేసేటువంటి భయంకరమైనటువంటి క్రియలండి ఇవి. దైవ స్వరూపిలో పుట్టిన ఓ మనిషి, కన్నీటి ప్రార్థన నీవు చేస్తున్నావా? దైవ స్వరూపిలో పుట్టిన ఓ మనిషి, కన్నీటి ప్రార్థన నీవు చేస్తున్నావా? గుండె పగిలేలా రోదన చేయుము, మోకాళ్ళరిగేలా ప్రార్థన చేయుము. గడిచిన వారం ఒక సబ్జెక్ట్ మీద మనం వెళ్తూ వచ్చాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే చదవండి ఒకసారి. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండానట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థిస్తూ ఉండగా ప్రభు, ఈ సమయంలో చదవబడిన వాక్యం నీది, గ్రంథం నీది అన్నది మేము కేవలం మాట్లాడేవారమే. నాకు ముందుగా మీరుండి ఈ వాక్యం ద్వారాగా నీ బిడ్డలతో మాట్లాడండి. వినగలిగే చెవులను గ్రహించే మనసును దయచేసి నిద్రాత్మను దూరపరిచి అయా ప్రతి బిడ్డలో ప్రభు ఈ వాక్యాన్ని ఫలింపచేసి మీరే తోడేయండి, సహాయం చేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వర్లారా, గడిచిన వారంలో మనం ఈ సందర్భాన్ని గురించి చెప్పుకున్నాం. ప్రభునందు ప్రియమైన వర్లారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని వాక్యలేఖనంలోని మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే దేవాది దేవుడు తన భక్తుల ద్వారాగా రాయించినటువంటి మాటలు ఈ విధంగా రాయబడి ఉంది. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండానట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము అని రాయబడిన మాటనే మనం గమనిస్తూ ఉన్నాం. ఒక మనిషి యొక్క జీవితంలోని చెప్పుడు మాటలు వినటం వల్ల దాని ద్వారాగా వచ్చేటువంటి ఆ పరిణామాలు, దుష్పరిణామాలు అనేటువంటివి మనిషి జీవితంలో ఎంత భయంకరంగా పనిచేస్తాయి అనేటువంటిది మనం కొంత మట్టుకు తెలుసుకున్నాం. అదే చెప్పుడు మాటలు వినటం వల్ల హవ్వ ఆదాముల జీవితాల్లో వారు దేవుని యొక్క మహిమను కోల్పోయి ఏదేను తోట నుంచి తరమబడిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదే విధముగా చెప్పుడు మాటలకి ప్రాధాన్యతను ఇచ్చినటువంటి ఆ సౌలు యొక్క జీవితము, అంటే దేవుని మాట కంటే ఈ అవ్వ ఆదాములు కానీ అక్కడ సౌలే కానీ దేవుని మాట కంటే వారు చెప్పుడు మాటలకి ప్రాముఖ్యత ఎక్కువ ఇచ్చారు. చెప్పుడు మాటలు వారు ఎప్పుడైతే వినటం ప్రారంభించారో ఆ వినిన దాన్ని బట్టి వారు దేవుడు చెప్పిన మాటను కూడా పక్కన పెట్టేసి భయంకరమైనటువంటి పతనావస్థకి వారు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ విధముగా చెప్పుడు మాటలకి చెవి యొగ్గినటువంటి సౌలు దేవుడు తనకిచ్చినటువంటి రాజ్యాన్ని విడిచిపెట్టి దావీదు పైన పగతోని, క్రోధముతోని, కోపంతోని అరణ్యాలు వెంబట తరమటం ప్రారంభిస్తూ దావీదు మీద అసూయతో రగిలిపోయినటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు. అయితే దావీదు ఒక మాట అంటూ ఉంటాడు, రాజా, దేవుడు నన్ను చంపమని నిన్ను ప్రేరేపిస్తే నన్ను చంపే, కానీ
నేను నీకు కీడు చేయ ఉద్దేశిస్తూ ఉన్నానని చెప్పి ఎవరో ప్రజలు నన్ను గూర్చి నీకు చెడ్డగా చెప్పినటువంటి మాటలు నువ్వు లక్ష్య పెట్టవద్దు. వారి మాటలిని నువ్వు నన్ను తరమొద్దు అని చెప్పి దావీదు సౌలును బ్రతిమలాడుకున్నాడు. అయితే మనిషి యొక్క జీవితంలో చెప్పుడు మాటలు ఇంత బలంగా పనిచేయటానికి గల కారణం ఏంటి? దేవుని మాట కంటే కూడా ఎక్కువగా మనిషి యొక్క జీవితంలో ఈ చెప్పుడు మాటలో పనిచేసినటువంటి సందర్భాలను మనం గమనిస్తూ ఉన్నాం. అంటే లోకంలో ఒక మాట ఉంటుంది, మంచి చేదుగా ఉంటుందంట, చెడు తీయగా ఉంటుందంట. బైబిల్లో ఆ సందర్భాన్ని మనం తెలియజేసుకున్నాం పోయిన వారం. కొన్ని కాని మాటలు రుచిగల భోజ్యాలంట, అంటే బిర్యానీ లాంటివి అంట. ఒక మాటలో చెప్పుకోవాలంటే దేవుని మాటలో వైట్ రైస్ లాంటివి అనుకుందాం. అంటే రుచికి బిర్యానీ బాగుంటుంది, ఆరోగ్యానికి ఏది బాగుంటుందండి? వైట్ రైసే బాగుంటుంది కదా. అలాగే మనిషి యొక్క జీవితంలో కూడా ఈ చెప్పుడు మాటల ప్రభావం అనేటువంటిది దేవుని మాటల కంటే ఎక్కువ రుచిగా అనిపిస్తాయి. వాటిని వినాలనేటువంటి ఆసక్తి కలిగింది. కారణం ఏంటంటే ఈ చెప్పుడు మాటలు వినేటువంటి వారిని గూర్చి ఒక చక్కని మాట రాయించి ఉంచాడు బైబిల్ గ్రంథంలో నుంచి. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యలేఖనాన్ని చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యలేఖనం. ఎందుకనగా జనులు హితబోధను సహించక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. భక్తుడు ఎంత చక్కగా సెలవిస్తూ ఉన్నాడంటే, అసలు ఈ చెప్పుడు మాటలు ప్రభావము, ఈ చెప్పుడు మాటలు వినే వ్యక్తి యొక్క స్వభావాన్ని ఇక్కడ భక్తుడు చాలా చక్కగా పోల్చాడు. జనులు హితబోధను సహించక, అంటే అక్కడ ఫుట్నోట్లోని 6లోని రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది చదవండి. ఆరోగ్యకరమైన బోధ అని ఉంది. అంటే ఆరోగ్యకరమైనటువంటి బోధ లేదా మనిషికి ఆరోగ్యకరమైనటువంటి మాటలు, మంచి చేసేటువంటి మాటలు మనిషికి ఇంపుగా ఉండవంట, వినుబుద్ధి పుట్టించవంట. కాబట్టి ఈ మనుషులు ఏం చేస్తారంటే తమకు అనుకూలముగా మాట్లాడేటువంటి వారి వైపు ఇంట్రెస్ట్ చూపిస్తారంట. అంటే ఇక్కడ బోధ గురించి రాయబడి ఉంది. శరీరానుసారంగా కూడా లోకానుసారంగా కూడా మనిషి మంచి చెప్పే మాటల కంటే కూడా చెడును గూర్చి చెప్పుడు మాటలు ఎక్కడైతే వినబడతాయో అవి వినటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారంట. దాన్ని పౌలు గారు ఇక్కడ ప్రస్తావిస్తూ ఎంత చక్కగా వివరణ చేస్తూ ఉన్నాడంటే, ఎందుకు అలా వినటానికి అంత ఆసక్తి చూపిస్తున్నారంటే వారి చెవులు దురద చెవులు అంట. ఏం చెవులు అంట? ఇప్పుడు దురద వస్తే మనకి ఏమనిపిస్తుంది అండి? దురద వస్తే ఏమనిపిస్తుంది? గట్టిగా గోకేసుకోవాలనిపించింది. గోక్కునేదాకా మనకు మనసు ఎంత ఉండదు. నాకు దురద వస్తే నేను గోక్కోను, అలాగే ఉంటాను అన్నవాళ్ళు మీరు చేతులు ఎత్తండి. దురద వస్తే గోకేసుకోవాలి అర్జెంటుగా. గోక్కుంటేనే ఉపశమనం, అమ్మ సమ్మగా ఉందనిపిస్తుంది. గోక్కోకపోతే మెలికలు తిరిగిపోతాడు. ఇంకా అంటే ఎంత ఇబ్బంది పెట్టేద్దంటే చాలా ఇబ్బంది పెట్టేసిద్ది. అలాగే ఈ చెప్పుడు మాటలు వినటానికి అలవాటు పడిపోయినటువంటి వ్యక్తి యొక్క స్వభావం కూడా ఎలా ఉంటుందంటే, ఆ చెవులు దురదతో ఎదురు చూస్తాయంట. అంటే ఎవరు నా చెవును గోకుతారా? దేనితో? చెప్పుడు మాటలతో. అంటే చెప్పుడు మాటలు తన చెవులో పడేదాకా ఆ చెవు దురద అలాగే ఉంటుందంట, ఆగదంట. ఆ చెవు దురద తీసుకోవటానికి, ఆ చెవు దురద తీర్చుకోవటానికి అవసరమైతే ఇంటింటా కూడా తిరుగుతారంట ఈ వినటానికి అలవాటు పడిపోయిన వారు. నా మాటలు కదండి, చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి తిమోతికి రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 13వ వాక్యలేఖనాన్ని చదువుకుందాం. మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు బద్ధకరాండ్రగుటకు మాత్రమే గాక ఆడరాని మాటలాడుచు వదరబోతులను పరుల జోలికి పోవారు నగుట నేర్చుకొందురు. చదవబడిన వాక్యలేఖనంలోని
మరియు వారు ఇంటింట తిరుగులాడుచు. దేనికి? ఆ చెవుకున్నటువంటి దురదని తీర్చుకోవటానికి వారు ఇంటింట తిరుగులాడుచు. బద్ధకరాండ్రగుటకు మాత్రమే గాక ఆడరాని మాటలు, అంటే ఈ చెవుల దురద తీర్చేది ఏంటంటే ఆడరాని మాటలు ఆ చెవులోకి వెళ్తేనే. మంచి మాటలు కాదు, మాట్లాడే మాటలు కాదు, మంచి మాటలు ఆ చెవులోకి వెళ్తే ఆ దురద తీరదు. ఆ చెవులకు నచ్చదు మంచి మాటలు. ఆ చెవులకు నచ్చేది ఏంటంటే ఆడరాని మాటలు. ఆ దురద చెవులకి ఈ ఆడరాని మాటలు ఎప్పుడైతే తగులుతాయో అప్పుడు అమ్మా ఎలాగా. ఇక్కడ ఎవరిని గురించి రాయబడుతుంది ఆ మాట? పురుషులను గురించా స్త్రీలను గురించా చెప్పండి. అంటే ఇప్పుడు ఈ దురద చెవులు ఎక్కువగా ఎవరికి ఉంటాయి? మీరు కోపడవద్దు దయచేసి, బైబిల్ నుంచే నేను చూపిస్తున్నాను, నా సొంత మాటలు కాదు. ఎవరికి ఉంటాయి? ఆదిలోని సర్పం దగ్గర దురద చెవులు చూపించింది ఎవరు? ఏమ్మా మీరు కోపడవద్దు దయచేసి. ఎవరు అంటే నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే, పురుషులు ఏదో పని మీద ఏడో చోటకి వెళ్ళిపోతారు, వాళ్ళకి అంత టైం కుదరకపోవచ్చు బహుశా. ఆడవారు ఇంటి దగ్గర ఉండి ఏం చేయాలో అర్థం కాక ఏ అమ్మ ఏ ముచ్చట్లు చెప్పిద్దో అని చెప్పి ఎదుక్కుంటారు ముచ్చట్లు చెప్పేసే స్థలాలు. ఆ ముచ్చట్లు ఆడుకుంటే కొన్ని ప్లేస్లు ఏర్పరచుకుంటారు. కూర్చొని ముచ్చట్లు ఆడుకున్నామంటే బాగోదని చెప్పి అక్కడ కొన్ని ఆటలు ఏర్పాటు చేసుకుంటారు. ఏం ఆటలు? బత్తాల ఆటలని, జల్దీల ఆటలని. ఈ ఆటలన్నీ ఎందుకంటే ఈ చెవులు దురద తీర్చుకోవటానికి. ఆ ఆటలు ఆడేటప్పుడే ఆడరాని మాటలన్నీ పలుక్కుంటారు. ఫలానా అమ్మ అలాగంట, ఫలానా అమ్మ ఎలాగంట. నువ్వు ఆడాల్సిన మాటలు అయ్యి ఏ అమ్మ ఎలాగైతే నీకెందుకు? ఇక్కడ కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని ఆదికాండంలోని సర్పం వచ్చి ఒక చెవు దురద తీర్చేటువంటి మాట ఒకటి వదిలింది. ఇది నిజమా అన్నది. అసలు నువ్వెవరు నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నావు అని చెప్పి అనలా అక్కడ అవ్వ. ఇది నిజమా అని కానీ ఏది నిజం? ఆ చెవి అలా పారేస్తుంది. ఇంకా ఏది నిజం? ఏదో చెప్పబోతున్నావు నువ్వు, చెప్పు చెప్పు చెప్పు. భలే ఇన్సంపుకున్నాయి నీ మాటలు అని చెప్పి చెవు సర్పం వైపు పారేస్తుంది. పారేస్తే ఈ తోట చెట్ల ఫలములో దేని ఫలమునైనా దేవుడు తినొద్దని మీతో చెప్పాడంటే అవునవును తినొద్దని చెప్పాడు. ఎందుకు తినొద్దన్నాడంటే అది తింటే మేము చచ్చిపోతామంట. నేను ఒక మాట అడుగుతానండి, ఏదైనా తోటలో బహుశా 1000 చెట్లు ఉన్నాయి అనుకుందాం, అంతకు మించే ఉండొచ్చు బహుశా. కారణం ఏంటంటే ఏదేను తోటలో 4 నదులు ప్రవహించాయంటే అది ఎంత పెద్ద తోటో ఆలోచించండి. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ చెబుతున్నాను, 1000 చెట్లు ఉన్నాయి అనుకుందాం. దేవుడు తినొద్దన్నది ఎన్ని చెట్లు? ఒక చెట్టే. అంటే అన్ని చెట్లు తినమన్నటువంటి దేవుడు ఒక చెట్టు తినొద్దన్నాడు. ఒక చెట్టు ఫలం తినకపోతే ఏమన్నా అయిపోద్దా? కానీ అక్కడ సర్పం అంది అది తింటే మీరు సావనే చావరు, ఆ పండు తిన్న దినమున మీ కళ్ళు తెరవబడి మీరు దేవతల వలే ఉంటారని చెప్పినప్పుడు అవునా అయితే అది నాకు కావాలి చెప్పగానే అది కనులకు రమ్యమైనదిగా అందమైనదిగా కనబడ్డది. ఈరోజు చాలామంది ఆడవాళ్ళు కూడా ఏదన్నా ఒక చీర కట్టుకొని రాగానే ఈ ఆటలాడే దగ్గర లేదా ఎక్కడో చోట ఈ చీర ఎక్కడ కొన్నావు, చాలా బాగుంది అంటే నేనే కొన్నాను బాగుందంటే నేనే కొన్నాను, బాగోలేదంటే మా ఆయన చెప్పినా వినిపించుకోలేదు, బలవంతంగా కొనిపించేశాడు. బాగుంటేనేమో నువ్వు కొన్నట్టు, బాగోపోతే మీ ఆయన కొన్నట్టు. అప్పుడు ఎక్కడ దాకా వెళ్ళిపోతాయి ఈ మాటలు? ఇదిగో నేను అక్కడ కొన్నాను, ఎక్కడ కొన్నాను, పలానా చోట. ఉన్న చీరలు సరిపోవండి, కొంతమందికి అదో పిచ్చి, బీరువా నిండా చీరలు ఉంటాయి. ఎవరిదైనా మంచి చీర చూడగానే ఈ చీర ఎక్కడ కొన్నావు, ఏం దాని గురించే గంట క్లాస్ అక్కడ. దేని గురించి? బీరువా నిండా చీరలున్నా ఎవరిదో చీర చూసి గంట క్లాస్ అక్కడే పీకుతావు నువ్వు. నీ భర్త చిరిగిపోయిన బనీలు వేసుకుంటున్నాడు నీకు అనవసరం, చిరిగిపోయిన చొక్కాలు వేసుకుంటున్నాడు నీకు అనవసరం, చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకుంటున్నాడు నీకు అనవసరం, పిల్లలు ఏ బట్టలు వేసుకుంటున్నారో నీకు అనవసరం. కానీ నువ్వు ఏదన్నా ఒక చీర చూడగానే నీ ఆశ ఉంటుంది చూడు, నీ చెవులు పనిచేస్తాయి చూడు, దాన్ని గూర్చి తెలుసుకోవాలని. ఎక్కడ కొన్నావు, ఇది ఎలాంటి చీర, దీని క్వాలిటీ ఏంటి, ఇది ఎవరు కట్టుకున్నారంటే ఏ సినిమాలో ఎవరు కట్టుకున్నారు అది కూడా కావాలి. మేము షాప్లోకి వెళ్తే వాడు చెప్పేది అది, ఇదిగో పలానా సినిమాలో పలానా హీరోయిన్ కట్టిన చీర ఇది.
అనగానే అవునా, ఇంకా చెప్పు దీని గురించి. దురద చెవులు. ఆ దురద ఎలాంటిదంటే ఇంకా గోకమ్మ సమ్మగా ఉంది గోకుతూ ఉంటే అన్నట్లుగా అనిపిస్తుందంట. ఇక్కడ రాయబడిన మాట కూడా అదే, వారి ఇంటింట తిరుగులాడుచు బద్ధకరాని రగుటకు మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు. ఈ చెవుల దురదను తీర్చుకోవటానికి ఆడరాని మాటలాడుతూ ఏ విధంగా మనిషి యొక్క జీవితం తయారైపోతుందంటే పరిశీలన చేయండి. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఆ రోజు హవ్వ దేవుడు తోటలోనే ఉన్నటువంటి ప్రతి చెట్టు ఫలాన్ని మీరు తినండి అన్నాడు. ఒకే ఒక్క చెట్టు ఫలాన్ని తినొద్దు అన్నాడు. కానీ ఎప్పుడైతే దాన్ని గూర్చి వివరించిందో, ఈరోజు చీరల షాపులో బట్టలు అమ్మేవాడు ఎలాగైతే వివరిస్తాడో ఈ చీర అలాంటిది ఎలాంటిదని, ఆ రోజు అపవాది కూడా అలాగా ఆ చెట్టు ఫలాన్ని గూర్చి వివరించినప్పుడు ఆ చెప్పుడు మాటలకి చెవి ఎగ్గింది హవ్వ. ఆ చెప్పుడు మాటలు తన చెవి యొక్క దురదను తీరుస్తున్నట్లుగా అనిపించింది హవ్వకి. వింటూ హవ్వ ఏం చేస్తుందంటే, అవునా ఎంత ఉందా ఇందులోని, అయితే ఇది తినాల్సిందే. మిగతా 999 చెట్లు ఏమైనాయి? ఆ చెట్లన్నీ వదిలేసి ఈ ఒక్క చెట్టు నీకు అవసరమా? ఈరోజు ఆడవారు కూడా గమనించండి, బీరువాలో ఉన్న చీరలన్నీ ఏమైనాయి? ఎవరో కట్టుకున్న చీర నీకు అవసరమా? ఏమండి, నేను మాట్లాడేది అబద్ధం అయితే చెప్పండి. మీరు అబద్ధం చెబుతున్నారు అయ్యారు, మేము అలా ఉండమని చెప్పండి. మేము అలా ఉండమన్న వారి చేతులు ఎత్తండి దయచేసి. ఏమండి, ఎవరి చీర ఆశించరు కదా మీరు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఒక స్త్రీ అన్నదంట, ఆ రోజు అవ్వమ్మ కాబట్టి అలా చేసింది, కానీ ఆ స్థానంలో నేను ఉంటేనా నేను అలా చేయను అని అన్నదంట ఒక పాస్టర్ గారితో. నాన్నగారు చెప్పాడు ఈ ఉపమానం చాలాసార్లు. అంటే ఆ పాస్టర్ గారు అన్నాడంట, అలాగా అమ్మా అయితే మంచిదని చెప్పి మీకు ఒక 3 రోజులు నేను భోజనం ఏర్పాటు చేయాలనుకుంటున్నాను, ఈ 3 రోజులు నా దగ్గర మీరు భోజనం చేయండి అని భార్య భర్తలను ఇద్దరిని పిలిచాడంట. పిలిస్తే వెళ్ళారంట. పాస్టర్ గారు అన్నాడంట, వారి ముందు రకరకాల ఆహార పదార్థాలు పెట్టాడంట. ఒక బాక్స్లోని ఏదో పెట్టాడు, సంథింగ్ అన్నీ వారికి పెట్టాడు. కానీ పెట్టి వారితో ఆ పాస్టర్ గారు అన్నాడంట, మీరు ఇవన్నీ తినండి కానీ దయచేసి ఈ బాక్స్ మాత్రం తెరవమాకండి అని చెప్పి పాస్టర్ గారు ఆమెకు చెప్పాడు. వారిద్దరికి చెప్పాడు అంటే, ఎవరికి? భార్యాభర్తలు ఇద్దరికి. భార్యాభర్తల ఇద్దరికి చెబితే పురుషుడు ఏం చేశాడంటే పెట్టింది తింటున్నాడు, సైలెంట్గా ఉంటున్నాడు. ఈ స్త్రీకి మనసు ఆగట్లా, ఏముందా బాక్స్లో, ఎందుకు తినొద్దన్నాడు పాస్టర్ గారు, మొత్తానికి ఏదో ఉంది అందులో, అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి భర్త ఏమండి పాస్టర్ గారు మనల్ని అది ముట్టుకోవద్దు అన్నాడంటే, అందులో ఏదో ఉందండి చూద్దామండి అంటే పురుషుడు అంటున్నాడు, వద్దు పాస్టర్ గారు తినొద్దు అన్నాడు కదా, సైలెంట్గా ఉండి ఊరుకో అని చెప్పి పాస్టర్ గారు అంటున్నాడంట. ఏం ఒప్పుకోవట్లేదంట. లేదండి ఏదో విలువైందే ఉందండి అందులోని, అది మనం తిని తేరాలా అని చెప్పి ఈ స్త్రీ అంటుందంట. వద్దు తల్లి అని బ్రతులాడుతున్నాడంట ఈ పురుషుడు. అలా 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, ఏదోలా ఓపిక పట్టాడు పురుషుడు. ఇంకేమో నస తట్టుకోలేకపోతున్నాడు. ఆమె చెవు దొరద కంటే ఏమే తన భర్తను గోకుడు ఎక్కువైపోయింది. ఆ చెవు దొరద కంటే ఏమి ఈ భర్తను గోకుడికి అతను తట్టుకోలేక, సరిలే కానీ తల్లి అని చెప్పినప్పుడు వెళ్ళి గబాలను ఇలా బాక్స్ తీయగానే ఎలక చింగమని బయటకు వచ్చిందంట. దానిలో ఇచ్చి గబాలను భయపడిపోయిందంట. ఏదో అందులో ఇచ్చి బయటకు రాగానే భయపడిపోయి జ్వరం తెచ్చుకుందంట. పాస్టర్ గారు రాగానే వణికిపోతుంది జ్వరంతో. పాస్టర్ గారు అడిగాడంటే, అమ్మా ఏంటి జ్వరంతో వణికిపోతుంది, ఏమైంది ఏంటంటే, అయ్యగారు మీరు చెప్పారు, మేము వెళ్ళలేదు, ఆ బాక్స్లో ఏముందో చూడాలని చెప్పి తొందరపడ్డాను, చూసినందుకు జ్వరం వచ్చిందంటే. అమ్మా అవ్వమ్మ కాబట్టి ఆ రోజు అలా చేసింది అన్నావు, నేనైతే ఆ స్థానంలో ఉంటే అలా చేయను అన్నావు, మరి ఇప్పుడు నువ్వు చేసింది ఏంటమ్మా అన్నాడంట. అందుకే సమాజంలో ఒక మాట ఉంటుంది, ఆడబుద్ధి అంట. మీరు చెబితే బాగుంటుంది. ఏంటమ్మా అంటే వేరే విధంగా కాదండి, ఈ వినే విధంలో ఆడబుద్ధి పాడు బుద్ధి అంట. అంటే ఆ విషయంలో కాంప్రమైజ్ అవరు. ఎక్కడ ఏ మాట దొరికిద్దా, ఎవరు ఏ మాట చెబుతారా,
పోయిన వారం రాలేని వాళ్ళు ఉంటే యూట్యూబ్లో ఉంటుంది, ఈ ఫస్ట్ పార్ట్ చూడొచ్చు. ఏ వాక్యం దొరికిద్దా, ఏ మాటలు దొరికితే వాక్యం కాదండి, మరలా వాక్యానికి అంత చెవి ఒక్కరు. అవసరమైతే ప్రార్థన టయాన్ని మానేసి ఆ చెప్పుడు మాటలు వినటానికే ఇంటింటికి ఎదుక్కుంటూ పోతాం, కానీ ప్రార్థనకు రావటానికి మనసు ఒప్పదు. మరలా ఆల్ నైట్ ప్రే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారో ఈసారి ప్రార్థనకి నేను చూస్తాను. వచ్చే ఈ బుధవారం నుంచి ఆల్ నైట్ ప్రే స్టార్ట్ చేస్తాను. ఈసారి కంటిన్యూగా జరిగిద్ది, ఆగదు. అంటే అవసరమైతే ప్రార్థన అన్న క్యాన్సిల్ చేసుకుంటారు, కానీ ఆ చెప్పుడు మాటలు వినటం మాత్రం క్యాన్సిల్ చేసుకోరు. బోటేటకెళ్తే వీరు వెళ్ళేది అక్కడికే, ఇంటింట తిరుగులాడుచు, ఆడరాని మాటలు ఆడుచు, ఆడరాని మాటలు వినుచు, వదరబోతుల్లాగా బద్దకరాండ్లాగుటకు నేర్చుకుంటారంట. వదరబోతులు అంటే ఏంటంటే పలకకూడని మాటలు పలికేవారు అని అర్థం. ఇక్కడ వాక్యంలోని రాయబడినటువంటి మాటల మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే బైబిల్ ఏమని చెబుతోందంటే అలాంటి మాటలు వినొద్దు అని అంటూ ఉంది. కారణం ఏంటి చూడండి, లేవికాండము అసలు అలా ఇంటెంట తిరగొద్దు అని అంటూ ఉంది వాక్యం. లేవికాండం 19వ అధ్యాయం 16వ వాక్యలేఖనాన్ని చదువుకుందాం. లేవికాండం 19వ అధ్యాయం 16వ వాక్యలేఖనం. నీ ప్రజలలో కొంటెములు ఆడుచు ఇంటింటా తిరగలాడకూడదు. దేవుడు చెప్పే మాట ఏంటంటే నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటా తిరుగులాడకూడదు. కానీ ఈరోజు మనం చేసే మాట ఏంటి, ఆ కొండెలాడటానికే ఇంటింటా తిరుగుతాం. మగోడు ఏదో పనికి వెళ్తాడు, ఏదో చేయటానికి వెళ్తాడు, తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు కూడా కొంతమంది ఆడవాళ్ళు ఇంటికి రారు, ఇంకా ఆ మాటల్లో పడిపోయి. మగోడు ఇంటికి వచ్చి చిరాకుతో నేను ఇంటికి వచ్చినా కూడా ఇంటి దగ్గర లేదు, ఏడకెళ్ళిపోయిందని చెప్పి ఒక మగోడైతే కోపంతో రగిలిపోతాడు ఏం వచ్చేలోపే. అంటే ఎంత ప్రాధాన్యత అంటే కుటుంబం ఏమైపోతుందో తెలియదు, పిల్లలు ఏమైపోతూ ఉన్నారో తెలియదు, భర్త ఏమైపోతూ ఉన్నాడో తెలియదు, వీళ్ళకి మాత్రం చెవులు దొరద తీరాలంటే ఆ మాటలు వినటానికి మాట్లాడటానికి ఇంటింట తిరగాలి. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, మీరు ఇంటింట తిరుగుచు కొండలు చెప్పకూడదు వినకూడదు అని చెప్పి దేవుడు అంటూ ఉన్నాడు. అలాగే సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ అధ్యాయం 19వ వాక్యలేఖనాన్ని చదువుకుందాం. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, కావున వదరబోతుల జోలికి పోకుము. దేవుడు ఎందుకని ఆ చెప్పుడు మాటలు వినటానికి వెళ్ళొద్దు అన్నాడంటే, చెప్పుడు మాటలు కొండేలన్న ఒకటేనండి. ఆ చెప్పుడు మాటలు లేదా కొండేలు వినటానికి దేవుడు ఎందుకు వెళ్ళొద్దు అన్నాడంటే, ఆ చెప్పుడు మాటల వల్ల మనం వినేది ఎవరిని గురించి? మంచి మాటలు అవి. అది అలా పోయింది, ఇది ఎలా పోయింది, ఆడు ఎలా పోయాడు, ఈడు ఎలా పోయాడు, ఆ స్టోరీలే కదా. అంటే ఈ కొండలన్నీ ఏంటి, పరుల గుట్టు తెలుసుకునే స్వభావం. వాక్యలేఖనం ద్వారాగా భక్తుడు అంటూ ఉన్నాడు, కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును. ఆ కొండలు చెప్పేవాడు ఆడు ఎలాంటోడు ఈడు ఎలాంటోడు అని చెప్పి పరుల గుట్టు మన దగ్గర బయట పెడుతుంటే, అవునా అలాగా అలా చేశాడా ఇలా చేశాడా, ఇంకా చెప్పు ఇంకేం చేశాడు చెప్పు. ఎంత సమ్మగా ఉంటుందంటే ఆ చెవులకి అప్పుడు దాకా ఉన్న దొరదంతా ఈ మాటలు వింటూ ఉండగా పోతూ ఉంటుంది. కానీ వాక్యం ఏమంటుందంటే, వారు నీకు చెప్పేదంతా పరులుగుట్టు, వారు నీతో కొండలు మాట్లాడేదంతా పరులుగుట్టు, కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గరికి అసలు వెళ్ళొద్దంటూ ఉంది వాక్యం. చదవండి, కావున వదరబోతుల జోలికి పోకము. అంటే అలాంటి మాటలు, అనవసరమైన మాటలు మాట్లాడే వారి దగ్గరికి అసలు నువ్వు వెళ్ళొద్దు, అలాంటి మాటలు వినొద్దు. పరులుగుట్టుతో నీకేంటి సంబంధం, పరులుగుట్టు నీకేం అవసరం అని చెప్పి దేవాది దేవుడు అంటూ ఉన్నాడు. అలాగ కొండలు చెప్పేవారు కనుక నీకు కనబడితే అసలు వారి దగ్గరికి వెళ్ళొద్దు అంటుంది. వాక్యలేఖనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యలేఖనాన్ని చదువుకుందాం. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలనట్లు సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనస్సు గలవారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేతనే నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకొందుము. ఇక్కడ అంటూ ఉన్నాడు,
అసలు వాళ్ళు జోలికి ఎందుకు పోవద్దు అంటున్నాడంటే, ఈరోజు వాళ్ళు గుట్టు వీళ్ళు గుట్టు నీకు చెబుతున్నాడు, రేపు ఏదో రోజు నీ గుట్టే నీకు చెబుతాడు. అంటే వాడు చెప్పే గుట్లన్నీ ఏది కూడా వాస్తవం కాదు. రేపు నీ గుట్టే నీకేం చెబుతాడంటే, నీ ఇంట్లో నీ భర్త మంచోడు కాదు అంటారు, నీ ఇంట్లో నీ భార్య మంచిది కాదు అంటారు. ఆ కొండలు చెప్పేవాడు మాటలు విన్నంత వరకు విన్నెత్తాడు ఇక నా మాటలు అన్నీ అంటున్నాడు కదా అని చెప్పి నీ పిల్లలు మంచోడు కాదు అంటారు. అప్పుడు ఏమవుతుందంటే, ఈ దురద గోకించుకోవటానికి అలవాటు పడిపోయినటువంటి ఆ చెవులు ఆ మాటలు కూడా నమ్మేసి భర్తను అనుమానించడం, భార్యను అనుమానించడం, ఇంక ఇదే జీవితంగా మారిపోద్ది. భర్తను భార్య నమ్మదు, భార్యను భర్త నమ్మడు. దీని అంతటికి కారణం ఏంటంటే దురద చెవులు. ఆ దురద చెవులతో నువ్వు ఎక్కడెక్కడికో వెళ్తావు, ఇంటింట తిరుగులాడుతావు, పరులు గుట్టు నువ్వు వింటా ఉంటావు. విని ఆఖరికి వాడి ద్వారాగానే నీ గుట్టు నువ్వు విని, నీ ఇంటి గుట్టు నువ్వు విని నీ కుటుంబాన్ని అనుమానించడం ప్రారంభిస్తూ ఉంటావు. అక్కడ సౌలు జీవితంలో కూడా జరిగింది అదే. సౌలుకు దావీదు కీడు చేస్తాడని ప్రజలు చెప్పిన మాట సౌలు నమ్మాడు, కానీ దావీదు అలాంటి వాడు కాదు. దావీదు అంటూ ఉన్నాడు, రాజా ఈరోజు నువ్వు నా చేతికి దొరికావు, నీకు కీడు చేసే ఉద్దేశం గలవాడిని అయితే నేను నిన్ను ఈరోజు చంపనా? నేను చంపకుండా నేను వదిలేలేదా? నా గురించి తెలుసు కూడా నువ్వు ఎందుకని నీ వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు నువ్వు నమ్ముతున్నావు అని చెప్పి అన్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళు, కొన్ని సందర్భాల్లో మన ముందు ఉన్నటువంటి మనుషులు ఏంటో మనకు తెలిసినా కూడా అదంతా పక్కన పెట్టేసి మనం ఏం చేస్తామంటే, ఎవరన్నా ఏదని చెప్పగా నిజమే వీడు అలాంటోడే అన్నట్లుగా మన మైండ్ అటు డైవర్ట్ అయిపోద్ది. ఈ మధ్య రీసెంట్గా నాకు ఒక సహోదరుడు మెసేజ్ చేశాడండి, పేరు చెప్పను. ఆ సహోదరుడు చెప్పిన మాట ఏంటంటే, నేను వీళ్ళు చెప్పిన మాటలు విని నేను తప్పు పట్టాను, దయతో నన్ను క్షమించు, నేను అక్కడ ఉండగానే నీతో మాట్లాడదామని చూసాను, మాట్లాడే అవకాశం ఇవ్వలేదా అన్నాడు. నేను ఒకటే అన్నాను, నువ్వు ఎవరి మాటలు నేను తప్పు పట్టినా విన్నప్పుడు నాకు బాధ అనిపించింది, కానీ దాన్ని నేనేం మనసులో పెట్టుకోలేదు. మనసులో పెట్టుకున్నోడిని అయితే అప్పుడు నీ కరెంట్ షాక్ కొట్టినప్పుడు నేను వచ్చేవాడిని కాదు, హాస్పిటల్ దాకా చేర్చేవాడిని కాదు అని చెప్పి కొన్ని మాటలు మాట్లాడితే కొన్ని చెప్పాడు, ఇది కారణం అది కారణం నేను ఇలా చేయటానికి అన్నాడు. నేను ఒకటే మాట అన్నాను, నేను ఏ రోజు బాధ పెట్టుకోలేదు, మనసులో పెట్టుకోలేదు. బాధ అనిపించింది అన్నప్పుడు, ఎందుకని ఇలా మాట్లాడుతున్నారని, కానీ ఏ రోజు మనసులో పెట్టుకోలేదు అని అన్నా. అంతేకాదండి, నాన్నగారు చనిపోయే ముందు హాస్పిటల్లో ఉన్నప్పుడు పోలీసులు ఎంక్వైరీకి వచ్చారు. ఎంక్వైరీకి వచ్చి వాళ్ళు అడుగుతూ ఉన్నారు, ఐసీయూలో ఉన్నాడు, ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్నాడు, పోలీసులు అడుగుతూ ఉన్నారు. నాకు ఎవరేం చెప్పలా, ఏమైంది అని అడిగారు. తెలుసు అంతా నాకు ఏం జరిగింది, అసలు ఎందుకు ఇలా చేసుకున్నాడని. నేను ఒకటే అనుకున్నా, ఎవరి గురించి అన్న చెబితే ఏమొచ్చిద్ది అని చెప్పి పోలీసులతో ఒకటే మాట అన్నాను. మా అమ్మకి పక్షవాతం అండి సంవత్సరం నుంచి, ఆమె విషయమే బాగా మనస్తాపం చెందాడు, అది తట్టుకోలేక ఇలా చేసుకున్నాడు తొందరపడి అంటే, దానికే ఇలా చేసుకున్నాడా లేదు ఏదో జరిగింది మీరు చెప్పట్లేదా అన్నారు. ఇదే స్టేట్మెంట్ ఇచ్చా. అక్కడ కొన్ని ఆధారాలు ఉన్నాయి నా దగ్గర, నాన్న మాట్లాడి, అయినా కూడా నేను ఏది బయట పెట్టలా. అది అయిపోయింది, అక్కడ వదల పోలీసులు, అక్కడ వదిలేశారు. మరలా ఈపురపాలెం పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది, అక్కడికి పిలిచారు, అక్కడ అడుగుతూ ఉన్నారు. ఈపురపాలెం పోలీస్ స్టేషన్ నేను వచ్చేసరికి ఆల్రెడీ ఈపురపాలెం పోలీసులు ఇక్కడికి వచ్చి ఇది మొత్తం ఎంక్వైరీ చేశారంట. నేను గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయింది కదా, ఆ లోపు ఏడంతా ఎంక్వైరీ చేశారు. ఇక్కడ అడగటం మొదలుపెట్టారు. మన సంఘస్థులు కొంతమంది వచ్చారు, అలాగే గ్రామ పెద్దలు వచ్చారు, కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. వారందరి ముందు మరలా ఇదే మాట చెప్పాను నేను పోలీసులతో. అడిగారు ఏమైందన్నారు. మనిషి చనిపోయి ఉన్నాడు. నా వయసులో ఉన్న మరో వ్యక్తి అయితే ఏం చేస్తాడండి, ఉడికి రక్తం ఆగిద్దా, ఇదిగో పలానోళ్ళు ఈ విధంగా మా నాన్న చేశారు అది అని చెబుతారు. నేను ఒకటే అనుకున్నా, ఏది కూడా వంతు కాదు, దేవుడే అన్నిటికీ తగిన సమాధానం చెబుతాడు, ఇది మనం చేయాల్సిన పని కాదు అనుకున్నా. పోలీసులు అడుగుతూ ఉన్నారు ఏమైందన్నారు. ఏమైందంటే ఇదే సమాధానం చెప్పా, మేము వెళ్ళి అంతా ఎంక్వైరీ చేసాం, నువ్వేంటి ఇలా సమాధానం చెబుతున్నావు అన్నారు. ఏం ఎంక్వైరీ చేశారు ఏంటనేది పక్కన పెట్టేసేయండి, నేను చెప్పింది రాసుకోండి. మరలా ఇప్పటికే జరిగిన గొడవ వల్ల
సంఘంలో కొంచెం గలిబిలి ఏర్పడింది. మరలా ఈ గొడవలన్నీ పెంచుకుంటూ పోతే అంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అన్నారు, జరిగింది చెప్పకుండా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అన్నారు. నేను ఒకటే అన్న వాళ్ళతో, ఇప్పుడుగా కొంచెం గలిబిలి ఏర్పడింది జరిగింది దానివల్ల. మరలా ఈ కేసులు ఇవన్నీ పెట్టి ఇది చేసామంటే ఇంకా ఆ మందిరాన్ని సేవని వదిలేసి ఈ పోలీసుల చుట్టూ తిరగాల. సరే తిరిగామంటే అసలు మనం ఏది చేసినా ఏం చేసినా మన అనుకునే వాళ్ళ మీద కదా ఇదంతా చేసేది. దయచేసి వద్దు అని చెప్పి అన్నందుకు ఆ రోజు కొంతమంది నన్ను అరిశారు కూడా. ఇంత జరిగినా నువ్వు ఇంకా నీ ఆలోచన మారట్లేదు, ఇంకా నువ్వు ఎలా చేసుకుంటూ వస్తున్నావు అని చెప్పి నేను అది కప్పుపుచ్చినందుకు దాచిపెట్టినందుకు కొన్నాళ్ళు ఇబ్బంది పడ్డానండి. కానీ వాళ్ళకి కూడా అర్థం కాల. వాళ్ళే తిరిగి ఏం చేశారంటే కొంచెం నన్ను ఇబ్బంది పెడతాం, బాధ పెడతాం కొంతకాలం చేశారు. అయినా సరే నేను ఏ రోజు ఆవేశపడి నేను ఎంత కప్పు పుచ్చినా కూడా మరలా ఎలాగే చేస్తున్నారని ఎవరి మీద తొందరపడలా, ఏది ఎవరి దగ్గర చెప్పలా. సర్లే తగిన సమయం అని దేవుడే చూసుకుంటాడులే అనుకున్నా. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఇన్ని విషయాల్లో ఇన్ని విధాలుగా ఉంటున్నటువంటి నేను కూడా మరి వాళ్ళకి అవతల వారికి ఏం అర్థమైందో ఏంటో తెలియదు, అన్ని చేసినా కూడా ఇంకా అవతల వాళ్ళకి తప్పుడోడుగానే నేను కనిపించాను. అంటే ఏంటంటే ఒక కొండెం అనేటువంటిది, ఒక చెప్పుడు మాట అనేటువంటిది మనిషి యొక్క జీవితంలో ఎలా ఉంటుందంటే, ఎదుటి వ్యక్తి మనకి ఎన్ని విధాలుగా ఉపయోగపడినా సరే, మంచి చేసినా సరే వాడు తప్పుడోడుగానే కనిపిస్తాడంట. ఎందుకంటే పోయిన వారం మనం చెప్పుకున్నాం కదా వాక్యం ఏమని, సామెతల గ్రంథము 29వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉంటుంది, అబద్ధములను ఆలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా కనబడతారంట. ఎప్పుడైతే మనం అబద్ధాలు ఆలకించడానికి అలవాటు పడతామో అవతలోడు మనకు మంచి చేసిన దుష్టుడిగానే కనబడతాడంట. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు హవ్వకి ఆదాముకి మంచి చేయాలనే ఉద్దేశించాడు. కానీ ఇక్కడ సర్పం ఎప్పుడైతే దేవుడు మీకు అబద్ధం చెప్పాడు, మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నాడు, అసలు వాస్తవం ఇది అని చెప్పగానే బహుశా దేవుడు కూడా వారి దృష్టికి దుష్టుడిగా అనిపించాడేమో, అపవాది మాటలు వారికి ఇంపుగా అనిపించినాయేమో. అవునా అని చెప్పి హవ్వ ఏం చేసిందంటే తినొద్దన్న పండు తినటానికి సిద్ధపడిపోయింది. అయితే ఇక్కడ వాక్యలేఖనంలో చెప్పబడినటువంటి మాట ఏంటంటే, యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదరుచు ఇది చాలనట్లు సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకున్నాను. అంటే ఈ చెప్పుడు మాటలో చెప్పేటువంటి స్వభావం అంతా ఏంటంటే, వాడికి చేర్చుకునే బుద్ధి లేదు, వాడికి ప్రేమించే బుద్ధి లేదు. ఎవరైతే వారిని ప్రేమిస్తున్నారో, వారిని చేర్చుకుంటున్నారో వారిని కూడా చెడగొట్టాలనేటువంటి భావనతో, ఉద్దేశంతోనే ఈ మాటలు చెప్పడం ప్రారంభిస్తాడంట. ప్రారంభిస్తూ ఉంటే ఈ ఇనే వ్యక్తికి కూడా వాస్తవం ఏదో నిజమేదో అర్థం కాక ఏం చేస్తాడంటే, అవును నిజమే అన్నట్లు అనిపిస్తుందంట. ఇది నా మాట కాదండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో జరిగిన మాటే. కోరాహు, అబిరాము, దాతాను, ఓన్ అనేటువంటి వారు ఏం చేశారంటే, ప్రజల్లో ప్రాముఖ్యమైనటువంటి వారి దగ్గరికి 250 మంది దగ్గరికి వచ్చారు. అయితే అక్కడ ఆశ, ఆలోచన, కుయుక్తి అనేటువంటిది ఈ నలుగురితో కూడా కాదు, ఒక్కడదే. కోరాహు ఒక్కడదే. ఈ మాట సంఖ్యాకాండం 16వ అధ్యాయం 22వ వచనంలో రాయబడి ఉంటుంది, వారు సాగిలపడి సమస్త శరీరులకు దేవుడు అయిన దేవా, ఈ ఒక్కడు పాపము చేసినందుకు ఈ సమస్త జనం మీద నీవు కోపపడదు అని చెప్పి వారు ప్రార్థన చేస్తారు. అంటే అక్కడ మనుషులను చెరిపే స్వభావం ఒక్కడదే, కానీ మిగతా వారు ఎందుకు అక్కడ ఇదయ్యారు అంటే ఆ ఒక్కడ మాట వీళ్ళు ఆలకించారు. ఆ ఒక్కడు మోసే పైన కొండలు చెప్పడం ప్రారంభించాడు. ఆ ఒక్కడు, ఆ కోరాహు అనేటువంటి ఆ ఒక్కడు ఏం చేశాడంటే, అబీరాము, దాతాను, ఓన్ అనేటువంటి వారి దగ్గరికి వెళ్ళి మోసేను గురించి కొండలు చెబుతున్నాడు. చూసారా మోసే మనల్ని ఏదో బాగు చేసేస్తానని చెప్పి తీసుకొచ్చాడు, మనల్ని ఏదో వాగ్దాన భూమి తీసుకెళ్తానని చెప్పి తీసుకొచ్చాడు, మనకేదో స్థిర చరాస్తులు ఇస్తానని చెప్పి తీసుకొచ్చాడు. కానీ మనకి ఏది ఇవ్వడం మోసే అబద్ధలాడాడు. ఈ అడవులో చంపేటగా మనల్ని తీసుకొచ్చాడు, ఈ అరణ్యంలో.
మోసే వల్ల కాదు. అసలు మోసేకి ఏమొచ్చు? మోసేకి మాట్లాడటం వచ్చా? మోసే మాట్లాడితే మరలా అది వాళ్ళ అన్నయ్య అహరోను ట్రాన్స్ఫర్ చేయాలి. కానీ నేను ఉన్నాను చూడు, నేను చక్కగా మాట్లాడగలను కోరహ అనే మాటలు. మోసే కంటే బాగా నడిపించగలను, మోసే కంటే తెలియగలిగినటువంటి వాడిని. ఈ మాటలు డైరెక్ట్ మోసేతో అంటాడండి కోరహు. ఈ సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే, మిమ్మల్ని మీరు ఎలా ఇచ్చించుకుంటున్నారని చెప్పి మోసే మీద తిరగబడ్డారు వీళ్ళు. ఇలా చెప్పినప్పుడు ఆ ముగ్గురు కూడా కోరహ మాటలు ఓకే అనిపించింది. నిజమే, కోరహే బెటర్ కదా అన్ని విషయాల్లో. మోసేకి ఏమొచ్చు? మోసే ఏం చేశాడు? మోసే మనకేమిచ్చాడు? ఈ కోరహ అయితే ఏదైనా చేయగలడు, ఏమైనా ఇవ్వగలడు అని చెప్పి ఈ ముగ్గురు కోరాహు వైపు ఇంట్రెస్ట్ చూపించారు. అప్పుడు నలుగురు అయ్యారు, కోరాహు, అబీరాము, దాతను, ఓన్ అనేటువంటి వారు. వీరు అనుకున్నారు, లక్షల మంది జనం ఉన్నారు, మన నలుగురు ఒకటైతే సరిపోదు, ఇంకా మనకు బలం కావాలనుకొని ఇశ్రాయేలీల సర్వ సమాజంలో ఎవరెవరైతే పేరు ప్రఖ్యాతలు గాంచిన వారు ఉన్నారో వారందరినీ ఏరితే 250 మంది లిస్ట్ వచ్చారు. వారందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడటం ప్రారంభించారు, చెప్పుడు మాటలు మోసేను గురించి. ఇదిగో మీరు ఒక విషయాన్ని గమనించండి, మోసే మంచోడు కాదు, మోసే మనల మీద తను ఇచ్చించుకుంటున్నాడు అంతే. మోసే మనకేది ఇవ్వడు, మళ్ళీ పాడు చేసేస్తాడంతే అని చెప్పి ఇలా చెబుతుంటారు. 250 మంది కూడా ఈ నలుగురు మాటకి ఇంట్రెస్ట్ చూపించారు. ఈ 250 మంది ఈ నలుగురు కలిసి ప్రజలందరినీ వారి వైపు తిప్పేసుకున్నారు. మోసే ఒంటరివాడు అయిపోయాడు. లక్షల మందిని నడిపించేటువంటి మోసే ఒంటరివాడైపోయి ఏం చేయాలో అర్థం కాక దేవుని వైపు చూసి ఆడవటం ప్రారంభించారు. అయ్యో ప్రభువా, ఏంటయ్యా ఇది, నువ్వు నడిపించమంటేనే కదా నడిపిస్తున్నాను. వీరు మాట్లాడే మాటలేంటి, వీరు ఏమంటున్నారు చూడంటే, దేవుడు ఒకే మాట అన్నాడు, ఎవడో పరిశుద్ధుడు, ఎవడు నావాడు, రేపు ప్రత్యక్షపు గుడారం దగ్గరికి రమ్మను, నేను తేలుస్తాను ఒక్కడి సంగతి. అంటే వచ్చారు, దోపర్తులు తీసుకున్నారు. 250 మంది ఈ అహరోను దోపర్తులు తీసుకొని వచ్చారు. అప్పుడు దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, అతనితో దర్శనముతో కాదు ముఖాముఖిగా నేను అతనితో మాట్లాడతాను, అతడు సాత్వికమైన వాడు, అతను అటువంటి వాడిపైన మీరు ఈ విధంగా నిందేస్తారా, నేరం మోపుతారని చెప్పి దేవుని కోపము వారి పైన దగ్గరగానే వారు నుంచున్నటువంటి ఆ స్థలంలోనే ఆ 250 మంది ఆ కోరాహు, అబీరాము, దాతను నుంచున్నటువంటి ఆ స్థలంలోనే భూమి అలా నోరు తెరిచి వారిని వారి కుటుంబాలతో సహా మింగివేయటం ప్రారంభిస్తాం. అప్పుడు వరకు జనులకు బుద్ధి రాలా. ఆ నలుగురు కుటుంబాలను ఎప్పుడైతే భూమి నోరు తెరిచి మింగివేయటం ప్రారంభించిందో అప్పుడు ఈ 250 మంది అది చూసి పరిగెడుతూ ఉన్నారు. అప్పుడు వరకు మోసే వారితో చెప్పాడు, ఈ దుష్టుల గుడారాల నుంచి మీరు అవతల పొండి అని చెప్పారు, కానీ వారు ఎలా, మేము వీరితోనే ఉంటాం, వీరు దుష్టులు కాదు, వీళ్ళే మంచోళ్ళు, నువ్వే దుష్టుడు అన్నారు. కానీ ఎప్పుడైతే భూమి నోరు తెరిచి ఆ నలుగురు కుటుంబాలని మింగివేయటం ప్రారంభిస్తూ ఉందో అప్పుడు పరిగెడుతున్నారు. అయ్యో, వారి కుటుంబాలని మింగేస్తూ ఉంది భూమి నోరు తెరిచి, మన పని కూడా ఇంతే అని చెప్పి 250 మంది పరిగెడుతుంటే ఆకాశం నుంచి అగ్ని దిగి ఆ 250 మందిని కాల్చేస్తే ప్రజలు ఏడుస్తూ ఉన్నారు, గోళ్ళు మన నోరు తెరిచి. మరలా మోసే అహరోనికే బాధ అనిపించింది. దేవునికి మరలా వారే వేడుకుంటున్నారు, ప్రభువా తిరుగుబాటు చేసింది ఒక్కడేనయ్యా, ఆ ఒక్కడు తిరుగుబాటు చేసినందుకు వీరు అందరినీ నాశనం చేస్తావా, దయతో వారిని క్షమించయ్యా అని చెప్పి వెంటనే దేవుడిని వేరుకున్నప్పుడు దేవుడు మరలా అది ఆపాడు. ఆపితే ఏమన్నా మరలా సైలెంట్ అయ్యారంటే లేదు. ఆ తెగులు ఆగిపోయిన తర్వాత మరలా మోసే అహరోను దగ్గరికి వచ్చి ఎగురుతూ ఉన్నారు, మీరు యెహోవా ప్రజలను చంపేశారు అని చెప్పి మోసే అహరోను పైన ఎగురుతున్నారు. ఎవరంటే యెహోవా ప్రజలు. మోసే పైన తిరుగుబాటు చేసినటువంటి వారు యెహోవా ప్రజలంట, మోసే అహరోనులేమో దుష్టులు అంట. మీరు యెహోవా ప్రజలను చంపేశారని చెప్పి మరలా వారి పైన వ్యతిరేకంగా మాట్లాడితే మరలా ఆకాశము నుంచి అగ్ని దిగి మరలా గొప్ప తెగులు వచ్చి చనిపోయారండి. చదవండి ఒకసారి ఆ మాటలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి సంఖ్యాకాండము 16వ అధ్యాయము 49వ వచనం. కోరాహు తిరుగుబాటున చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. అంటే మొదటిసారి తిరుగుబాటులో ఆ 250 మంది ఈ నలుగురు వారి కుటుంబాలు చనిపోయినట్లు రాయబడి ఉంది. తర్వాత మరలా మీరు యెహోవా ప్రజలను చంపారని చెప్పి ఎప్పుడైతే ప్రజలు మరలా మోసే అహరోనులకు వ్యతిరేకంగా లేచారో 14,700 మంది చనిపోయారు. పాత నిబంధన కాలంలో దేవుని పనిష్మెంట్ ఎలా ఉండేదంటే తప్పు చేస్తే వెంటనే శిక్ష,
కొత్త నిబంధన కాలం వచ్చేసరికి దేవుడు అలా చేయలే. అవసరమైతే ఆ ప్రజల చేతికే సేవకులను అప్పగించేశాడు తప్ప దేవుడు అలా చేయాలి. అంటే దేవుడు మారు మనసు పొందే అవకాశాన్ని ఇచ్చాడు కొత్త నిబంధన కాలం వచ్చేసరికి. పేతురుతో అంటాడు, ప్రభువా నేను ఎన్ని మార్లు మట్టికి క్షమించాలి, 7 మార్లు మట్టికి క్షమిస్తే సరిపోద్దా అంటే, లేదు 77 ఏళ్ల మార్లు మట్టికి క్షమించన్నాడు. అంటే జీవితకాల క్షమాపణ ఇచ్చాడు దేవుడు. మనం అనుకుంటూ ఉంటాం, నేను ఎంత తిరుగుబాటు చేసినా నాకేం అవ్వట్లేదు, దేవుని పట్ల నేను ఎంత విరోధంగా ఉన్నా నాకేం అవ్వట్లేదు అని చెప్పి మనం అనుకుంటాం. కానీ దేవుడు నీకు మారు మనసు పొందే అవకాశం ఇచ్చాడు. ప్రకటన గ్రంథంలో అంటూ ఉంటాడు కదా, 7 సంఘాలతో మాట్లాడుతూ ఆయన ఏమని మాట్లాడుతూ ఉంటాడు చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం, నీవు ఏ స్థితిలో నుండి పడితో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. దేవుడు మారు మనసు పొందే అవకాశం ఇచ్చాడు. మొదట ఉండిన ప్రేమ, మొదట ఉండిన పరిచర్య, మొదట ఉండిన ఐక్యత నీలో లేదు. అయినా సరే ఇప్పుడు నువ్వు మారు మనసు పొందే అవకాశం ఇచ్చాను. నువ్వు మారకపోతే నేను నీ దగ్గరకు వస్తాను సమయం చూసుకొని, అప్పుడు నీ దీపస్తంభాన్ని నీ దగ్గర నుంచి తీసేస్తాను అంటున్నాడు దేవుడు. అంటే కొత్త నిబంధనలో శిక్ష వెంటనే అమలయ్యేది. పాత నిబంధనలో దేవుడు ఆలస్యం చేసి మారే అవకాశం ఇచ్చాడు తప్ప అంత మాత్రాన మనం ఏది చేసినా మనకేమీ అవట్లేదని చెప్పి మనం అనుకోవటానికి వీలు లేదండి. ఈరోజు మన జీవితాల్లో కూడా ఆ రోజు చెప్పుడు మాటలు విన్నటువంటి హవ్వ ఆదం వెంటనే ఏదైనా తోటలో నుంచి తరంపడ్డారు. ఈరోజు చెప్పుడు మాటలు మనం ఆలకిస్తూనే ఉంటున్నాం కానీ మనకి ఏమీ అవట్లేదంటే నీకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఇది గమనించవలసిన విషయం. మనం చెప్పుడు మాటలు నా జీవితంలో ఏం ప్రభావం చూపించట్లేదు, ఏం అవట్లేదు అని నువ్వు అనుకుంటావేమో, చూపిస్తుంది. కాకపోతే దేవుడు నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. నీవు గనక ఆ అవకాశంలో మారకపోతే దాని ప్రభావం ఎప్పుడు చూపేయాలి అప్పుడు నువ్వు విన్నదానికంటే రెట్టింపు వేగంతో వచ్చి చూపించింది. దాని ప్రభావం, దాని దెబ్బ ఎంత వేగంగా వచ్చి కొట్టిద్దంటే చాలా వేగంగా వచ్చి కొట్టిద్దండి. మరి ఏం చేయాలి అనేటువంటిది మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఆ చెప్పుడు మాటలు వినటం వల్ల బైబిల్ గ్రంథంలోని భయంకరమైనటువంటి శిక్షలు పొందారండి. మోషే అహరోను పైన కోరాహు చెప్పినటువంటి చెప్పుడు మాటలు విని ఇశ్రాయేలీయుల సర్వ సమాజం భయంకరమైనటువంటి తెగులుకు కారణమైంది. అలాగే సామెతల గ్రంథము 30వ అధ్యాయము 10వ వచనంలో రాయబడి ఉంటుంది, దాసును గూర్చి వాని యజమానితో కొన్నిములు చెప్పకము, వాడు నిన్ను శపించిన ఒకవేళ నీవు శిక్షార్హుడు అగదు అని అంటూ ఉన్నాడు. కొండేలు చెబితేనంట మన శిక్షకి అర్హులం అవుతామంట. ఇక్కడ దాసును గూర్చి యజమానితో కొండేలు చెప్పొద్దని అంటూ ఉంది. గమనించండి అమ్మ, ఇంటింట తిరుగులాడ్చి కొండేలు చెబితేనంట శిక్షలకి అర్హులం అవుతామంట. ఇక్కడ వాక్యం అంటూ ఉంది, దాసును గూర్చి వాని యజమానితో కొండేలు చెప్పావనుకో, ఒకవేళ నువ్వు ఏ దాసుడు గూర్చి యజమానితో కొండలు చెప్పావో వాడే నీకు శాపం పెడతాడంట. నా గురించి నువ్వు ఎలా చెబుతావు అంటారా, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు పాడైపోతావు అంటే వాడు శపించిన శాపం అంటే నీ పైన పనిచేస్తుందంట. మనం అనుకుంటాం చాలా సింపుల్గా చెప్పేస్తున్నాం, పర్లుగుట్లు అవతలోళ్ళకి అంటాం. ఏదో రోజు ఇది ఏమైందంటే మనం చెప్పే ఈ పర్లుగుట్టు ఆ నోట మరలా ఆడి దగ్గరికి వెళ్ళిద్ది. ఇదిగో పలానోడు ఎలాగంటే ఆమె ఏం చేసిద్దంటే ఇదిగో పలానోడు అలాగంట అని చెప్పి మరలా ఆ ఇంకోడికి ఇది తిరిగి ఆడకెళ్ళిద్దంటే ఎవరి గురించి అయితే ఈ మాట మొదలైంది అక్కడికి వెళ్తుంది. అప్పుడు ఆడేం చేస్తాడు, ఇది ఎవరు అన్నారని చెప్పి అక్కడి నుంచి ఎంక్వైరీ చేస్తే మరలా అన్నోడు బయటకు వస్తాడు. అప్పుడు ఈ దాసుడు అంట నా గురించి ఎలా చెబుతావు అంటారు, నువ్వు పాడైపోతావరా, నువ్వు నాశనం అయిపోతావరా అని చెప్పి శాపాలు పెట్టినప్పుడు అంట ఆ శిక్షకి ఈ చెప్పుడు మాటలు చెప్పిన వ్యక్తి పూర్తిగా బాధ్యుడవుతాడంట. ఇక్కడ బైబిల్ గ్రంథం చెప్పేటువంటి మాట ఏంటంటే, దాసును గూర్చి వాని యజమానులతో కొండములు చెప్పకము, వాడు నిన్ను శపించిన ఒకవేళ నీవు శిక్షకు అర్హుడు అవుదు అని అంటూ ఉన్నాడు. అలాగే యాకోబు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఒక్క నోట నుండియే ఆశీర్వచమును శాపవచమును బయలు వెళ్ళును, నా సహోదరులారా ఇలా ఉండకూడదు. అక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, ఒక నోటి నుంచే మళ్ళీ ఆశీర్వదించడం కానీ శాపం కానీ ఒక నోటి నుంచే వస్తాయంట. ఈరోజు మనము ఒకడు మనల్ని శపించేటువంటి పరిస్థితిని తెచ్చుకున్నామంటే దానికి కారణం ఏంటి? మనం కాదా? అదే నోటి నుంచి వాడు మనల్ని ఆశీర్వదించేటువంటి పరిస్థితిని మనం ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాం? ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, ఒక నోటి నుంచి ఆశీర్వాదమును శాపవచనమును బయలు వెళ్ళును అని అంటూ ఉన్నాడు.
వాడిని గూర్చి నువ్వు చెడ్డగా చెప్పేటువంటి ఆ మాట లేదు, వాడిని గూర్చి నువ్వు మంచిగా చెబితే వాడు నిన్ను గూర్చి ఏం చేస్తాడు? సంతోషపడతాడు, నిన్ను గుర్తుంచుకుంటాడు. అవసరమైతే నిన్ను గూర్చి ప్రార్థన చేసి నా క్షేమాన్ని కోరుతున్నాడు పలానా వ్యక్తి అని చెప్పి అనుదిన ప్రార్థనలో నిన్ను గూర్చి ప్రార్థన చేస్తూ ఉంటే అది నీకు ఆశీర్వచనం కాదా అండి? అంటే మన జీవితాల్లో మనం ఏం కోరుకుంటున్నాం? కొండేలు వినటానికి అలవాటు పడుతూ కొండేలు వినటం వల్ల లేదా కొండేలు చెప్పడం వల్ల మన జీవితంలో మనం శాపవచనాన్ని మనం పొందుకుంటున్నామండి. అది మనపైనే వెలుబడి చేస్తుంది అంటే కాదండి, మన కుటుంబాలు అక్కడ కోరాహు యొక్క కుటుంబాలతో సహా భూమి నోరు తెరిచి మింగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మన యొక్క అపరాధము మన కుటుంబాలపైన వెలుబడి చేయడానికి మనం ఏం చేస్తున్నాం? దురద చెవులు గలవారమై ఇంటింట తిరుగుచు ఆ దురద గోకించుకోవటానికి అలవాటు పడుతున్నాం. చూడండి ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితిలోకి వెళ్తుందో. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి వారులరా, వాక్యలేఖనంలోని మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ దురదను గమనించి మాట్లాడేటువంటి వారు కూడా చాలామంది ఉంటారంట. ఎవరైతే వింటారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడేవాడు కూడా అందరితో మాట్లాడ్డంట, వినేవాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడంట. ఎన్నోడి దగ్గరికి వెళ్తే వీడు చెప్పినాయండి, వీడి దగ్గరికి వెళ్తాం అనవసరం లేని చెప్పి వెళ్ళడంట. ఈ కొండేలు చెప్పేవాడు కూడా ఎవరైతే వింటారో వాళ్ళ దగ్గరికి ఈడు కూడా ఈమె కూడా ఇంటింట తిరగటం, ఆమె కూడా ఇంటింట తిరగటం, వాళ్ళు వీళ్ళు ఒకటవటం, అలాగా అంటే అలాగా అని చెప్పి ఆమె ఏదో ఒక మాట ఉంటుంది, 4 కొప్పులంట ఒక చోట ఉండకూడదు అంట. ఏమ్మా అన్నీ ఆడవాళ్ళ గురించే డైలాగులు ఉన్నాయి, మగవాళ్ళ గురించి నాకు తెలిసి ఈ చెప్పుడు మాటల గురించి ఎలాంటి డైలాగులు నేను వెళ్ళలేదు. ఒకవేళ మీకు కూడా ఏమైనా తెలిసి ఉంటే చెప్పండి, అది కూడా మాట్లాడతాను. 4 కొప్పులు ఒక చోట ఉండకూడదంట. ప్రభునందు ప్రియమైన వర్లరా, వాక్యలేఖనంలో మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది, మరి అబద్ధ ప్రవక్తలు ప్రజలో ఉండిరి, అటువలే మీలోనూ అబద్ధ బోధకులు ఉందురు, వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనముకు భిన్నాభిప్రాయములు రహస్యముగా బోధించుదురు. అబద్ధ ప్రవక్తలు అనేటువంటి వారు బోధించేటువంటి బోధలు వారు ఏంటంటే ప్రభువుని విసర్జించి బోధిస్తూ ఉంటారంట. లేదా చెప్పుడు మాటలు మాట్లాడేటువంటి వారి యొక్క మాటలు ప్రభువుని విసర్జించి మాట్లాడతారంట. అంటే దేవుణ్ణి పక్కన పెట్టి మాట్లాడే వారి మాటలు మనం ఆలకిస్తూ మనం ఎవరిని విసర్జిస్తున్నాం? మరి మనం దేవుణ్ణి విసర్జించలేదా? అంటే చెప్పేవాడే దేవుణ్ణి విసర్జించి ఆ విధమైన మాటలు పలుకుతూ ఉన్నాడంటే వినే నువ్వు కూడా అలాగే ఉన్నావు. అంటే దేవుణ్ణి విసర్జించేటువంటి విధానం ఎప్పుడు వచ్చిందంటే నువ్వు వినటం ప్రారంభించినప్పుడే వచ్చింది. అవ్వ ఆదాము దేవుణ్ణి విసర్జించేటువంటి పరిస్థితి ఎప్పుడు వచ్చిందంటే సర్పం మాట విన్నప్పుడే వచ్చింది. సౌలు దేవుని మాటను పక్కన పెట్టి అక్కడ అమాలేకుల పైన యుద్ధం చేసి రాజును బ్రతకనిచ్చి అక్కడ ఉన్నటువంటి పశువులను బ్రతకనిచ్చి శ్రేష్టమైన వాటిని తీసుకొని రావడానికి గల కారణం ఏంటంటే సౌలు ప్రజలు ఏకమై సౌలు చెప్పుడు మాటలు విన్నాడు, ప్రజలు చెప్పుడు మాటలు. అంటే ఎప్పుడైతే చెప్పేవాడి మాటలు మనం వింటామో మనం కూడా దేవుని మాటని ఆల్రెడీ చెప్పేవాడు దేవుని మాటను పక్కన పెట్టేసి నీకు చెబుతూ ఉన్నాడు, నువ్వు కూడా ఆ మాటను పక్కన పెట్టేస్తున్నావు. ఏ మాట? దేవుని మాట. అయితే వాక్యం అంటూ ఉంది చెప్పుడు మాటలు వినటం వల్ల మనకు శిక్ష కలుగుతుందంటే. అయితే వాక్యం చెప్పేటువంటి మాట ఏంటంటే శిక్షే కాదండి, చెప్పుడు మాటల వల్ల మనం మోసపోతామంట. ఏమవుతామంట? అసలు నీకు చెప్పుడు మాటలు చెప్పే వ్యక్తి చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా? బైబిల్లో ఒక మాటను చూసుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఇక్కడ పౌలు గారు ఏమంటూ ఉన్నాడు? చెప్పుడు మాటలు చెప్పేవాడు వాడు ఎందుకు చెబుతున్నాడా అని చెప్పి మనకు అర్థం కాదు. కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే ఆ రోజు ఆదాముకి అపవాది చెప్పుడు మాటలు ఎందుకు చెప్పాడంటే కుయుక్తి. ఎలాగన్నా వీడిని పాడు చేయాలి. ఆడు పాడైపోయాడు, ఎవరు? అపవాది. వీళ్ళు కూడా బాగుపడకూడదు, వీళ్ళు పాడైపోవాలి.
ఎక్కడి నుంచి పాడైపోవాలి? క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పాడైపోవాలి. అంటే క్రీస్తు ఎడలనున్న సరళత నుంచి వాడు తప్పిపోయాడు. ఇప్పుడు వాడు ఎవరిని టార్గెట్ పెట్టుకున్నాడు? నిన్ను కూడా తప్పించే టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఆ మాటలను వింటూ ఉంటే నువ్వు కూడా ఏమవుతావు? ఇక్కడ వాక్యం అంటూ ఉంది, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచిరి, మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా నిన్ను కూడా తొలగించడమే ఆ చెప్పుడు మాటల యొక్క ఉద్దేశం. ఆ రోజు అవ్వ ఆదములు కుయుక్తితో చెప్పుడు మాటలు చెప్పి క్రీస్తు నుంచి తొలగించింది. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కూడా మనం ఆలోచన చేస్తే మనం కూడా చెప్పుడు మాటలు వింటున్నాం కదా. మరి మన విషయంలో మనకు చెప్పేవారు వారు ఏ ఉద్దేశంతో చెబుతారు అది కూడా మనం చూసుకుందాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 30వ వాక్యలేఖనాన్ని చదువుకుందాం. శిష్యులు తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు, అంటే నీకు వంకర మాటలు అంటే ఈ చెప్పుడు మాటలు చెబుతూ, వంకర మాటలు అంటే ఏంటి? చెప్పుడు మాటలేనా? అక్కడే మనం ఆడకూడని మాటలని విన్నాము, ఇక్కడే వంకర మాటలు. అంటే ఇవన్నీ కూడా చెప్పుడు మాటలు, సరైన మాటలు కాదు. అసలు ఈ వంకర మాటలకు గల కారణం ఏంటంటే నిన్ను ఈడ్చుకొని పోటాక ఎక్కడి నుంచి? ఇక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, మరియు శిష్యులు తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరు. ఎక్కడికి ఈడ్చుకొని పోతారు? పైన చదువుకుందాం 28 వచ్చిన దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించినని నాకు తెలియను, వారి మందను కనికరింపరు. అంటే నేను ఎక్కడి నుంచి ఈడ్చుకుపోయే ప్రయత్నాలు అంటే ఇవి వంకర మాటలు చెప్పి సంఘంలో నుంచి ఈడ్చుకుపోయే ప్రయత్నాలు. సంఘం ఎవరిది అంటే ఆ చెప్పుడు మాటలు చెప్పేవాడి యొక్క ఉద్దేశం ఏంటంటే సంఘము పలానా సోమ్యేలు పాస్టర్ గారిది, సంఘము పలానా పాస్టర్ గారిది. వీరు మనసులో ఉన్నటువంటి భావం ఏంటంటే సంఘం పలానా పాస్టర్ గారిది అంతే. ఆ సంఘంలో నేను దూరం అయ్యాను, నువ్వు కూడా దగ్గరగా ఉండటానికి వీల్లేదు, నువ్వు దూరం అయిపోవాలి. నువ్వు దూరం అవ్వాలంటే ఏంటి? నీకు వంకర మాటలు చెప్పాలి, నీ మనసు కూడా చెరపబడాలి. అంటే ఒక కుయుక్తి ఆ చెప్పేవాడి యొక్క మనసులో ఏర్పడినప్పుడు నీ మనసు చెరిపే విధంగా వాడు మాట్లాడుతూనే ఉంటాడు. అయితే అర్థం కాని విషయం ఏంటంటే ఆ చెప్పుడు మాటలు చెప్పి సంఘంలో నుంచి ఈడ్చుకొని పోయేటువంటి మనుషులు సోమ్యేలు పాస్టర్ గారి సంఘంలో మనుషులు కాదండి, వేరే పాస్టర్ గారి సంఘంలో మనుషులు కాదు. అక్కడ రాయబడిన మాట చూడండి, సంఘం ఎవరిదో 28 వచ్చిన దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము దేవునిది. సంఘమును చెరుపు కాపులకు శ్రమ అంటూ ఉంది వాక్యం. కారణం ఏంటంటే సంఘము దేవునిది. మరి పాస్టర్లు ఎవరంటే దేవుని సంఘానికి అధ్యక్షులు మాత్రమే, సంఘము పాస్టర్లు కాదండి. అంటే ఇప్పుడు ఈ చెప్పుడు మాటలు మనం టార్గెట్ పెట్టుకునేది ఎవరినంటే కనబడే పాస్టర్ గారిని. కానీ కనబడే పాస్టర్ గారు ఓనర్ కాదు, కనబడని దేవుడు దీనికి ఓనర్. అంటే ఇప్పుడు నీవు దేనిని పాడు చేస్తూ ఉన్నావు? మరలా మనం చదువుకుందాం. మరియు శిష్యులు తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలో బయలుదేరు. ఈ వంకర మాటలు పలుకుతూ పాడు చేసేది ఎవరినంటే సోమ్యేలు పాస్టర్ గారి సంఘాన్ని కాదు, దేవుని సంఘాన్ని. పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాట. వారంట మందను కనికరింపరంట. అసలు అరే మనం ఆ మందని పాడు చేసేస్తే దేవుడు దానిపైన పెట్టుకున్నటువంటి ఆశలు ఏమవుతాయి, దాన్ని నడిపించేటువంటి కాపర్ల పని ఏమవుతుంది అని కనికరము కానీ జాలి కానీ ఉండదంట. చెబుతూనే ఉంటారంట, వినేదాకా చెబుతూనే ఉంటారంట. దేవుడు చెప్పే మాట ఏంటంటే వారు నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించనని నాకు తెలియను, వారి మందను కనికరింపరు. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలో పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీరు విడుచు ప్రతి మనిషినికి మానక బుద్ధి చెప్పితునని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండి పౌలు గారు అంటూ ఉన్నాడు. మీరు అలా వారు వీడ్చుకొని పోవటానికి ప్రయత్నించినప్పుడు మీరు వెళ్ళిపోకుండా ఉండాలంటే పౌలు గారు అంటూ ఉన్నాడు, నేను 3 సంవత్సరాలు మీకు బుద్ధి చెబుతూ బోధించాను, మీకు ఎన్నో అనుభవాలు నేర్పాను,
ఈ అనుభవాలు కనుక మీ గుండెల్లో మీరు స్థిరపరచుకుంటే ఎవరెన్ని వంకర మాటలు చెప్పినా మీరు తొలగిపోరంటూ అన్నాడు పౌలు గారు. నేను ఒక మాట అడుగుతాను, పౌలు గారు ఎన్ని సంవత్సరాలు అంటున్నాడు? 3 సంవత్సరాలు మానక బుద్ధి చెప్పాడంట సంఘానికి. సీమోనయ్య గారు ఎన్ని సంవత్సరాలు బుద్ధి చెప్పాడండి మీకు చెప్పండి? సీమోనయ్య గారు ఎన్ని సంవత్సరాలు బుద్ధి చెప్పాడు? 24 సంవత్సరాలు మానక బుద్ధి చెప్పాడు. అంటే 3 సంవత్సరాలు బుద్ధి చెప్పిన మాటలే మనిషి యొక్క జీవితం అంత బలంగా ప్రభావితం చేస్తే 24 సంవత్సరాలు విన్నటువంటి మన పరిస్థితి ఏంటి చెప్పండి? అంటే 24 సంవత్సరాలు మనము మానక బుద్ధి చెప్పినటువంటి మంచి మంచి మాటలు విని కూడా మనం తొలగిపోతున్నాం అంటే ఆ మాటలు మనలో ఉన్నాయా? పౌలు గారు అంటూ ఉన్నాడు, నీవు అలా ఆ వంకర మాటలు పలికేటువంటి వారి మాటలు విని నీవు తొలగిపోకుండా ఉండాలంటే నేను 3 సంవత్సరాలు నీకు బుద్ధి చెప్పిన మాటలు నువ్వు మైండ్లో పెట్టుకో. ఆ మాటలు నిన్ను తొలగిపోనేవు, ఆ తోడేళ్ళు నిన్ను ఈడ్చుకొని పోకుండా కాపాడతాయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. చెప్పుడు మాటల ప్రభావం అనేక విధాలుగా ఉండొచ్చు, కానీ మోసపోతే దాని పరిణామాన్ని అనుభవించేది ఎవరు? మనమేనండి. మోసపోయిన హవ్వ దాని పరిణామాన్ని అనుభవించింది. అక్కడ అవ్వ అంటూ ఉంది, ఆదం అంటూ ఉన్నాడు, ఇది నేను తినలేదు, అవ్వ నన్ను మోసపుచ్చింది అంటున్నాడు. అంటే నేను నిర్దోషం అయిపోతానులే, అవ్వ మీద చెప్పేస్తే అనుకున్నాడు. అవ్వ అన్నది నేను కూడా తినలేదు, నన్ను సర్పం మోసపుచ్చిందాను. అవ్వ కూడా అనుకుంది దాని మీద చెప్పేస్తే నేను నిర్దోషం అయిపోతానులే అనుకుంది. నిర్దోషులు అయిపోయారు వాళ్ళిద్దరూ. మోసపోయిన తర్వాత శిక్షకి అర్హులే. ఎవరి మీద చెప్పినా ఇక నిర్దోషి కాలేరు. అక్కడ జరిగింది ఏంటంటే ఆ సర్పం మాట విని మోసపోయిన హవ్వ కానీ ఆదాము కానీ శిక్షను అనుభవించారు. కేవలం చెప్పుడు మాటలండి. బైబిల్ గ్రంథం చెప్పేటువంటి మాట ఏంటంటే ఇలా చెప్పుడు మాటలు విని మనము కలిగి ఉన్నటువంటి ఆత్మీయ స్థితిలో నుంచి తొలగిపోయే కంటే అసలు ఆత్మీయ స్థితిని కలిగి ఉండకుండా నీతి మార్గంలో ఉండకుండా గాలోళ్ళ బయట ఉండటమే మంచిదని వాక్యం అంటుంది. చదవండి ఆ మాట ఒకసారి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21 వచ్చింది. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియకయుండుటే వారికి మేలు. అంటే నువ్వు దేవుని గురించి తెలుసుకొని దేవుని గురించి ఎరిగి, అక్కడ పౌలు గారు అంటున్నాడు కదా, మానక మీకు 3 సంవత్సరాల బుద్ధి చెప్పానని. అంటే 3 సంవత్సరాలు విని తొలగిపోయేదానికంటే అసలు ఆ 3 సంవత్సరాలు వినకుండా తొలగిపోయినోడు మేలు అంట. కారణం ఏంటంటే వాడు ఏం తెలియక తొలగిపోయాడు కాబట్టి. ఇక్కడ వాక్యం చెప్పే మాట ఏంటంటే మనం ఒక అనుభవాన్ని నేర్చుకున్నాక దేవుని దగ్గర కొన్ని విధానాల్లో బలపడిన తర్వాత మనం తొలగిపోయామంటే దానివల్ల మనకి చాలా దుష్పరిణామాలు ఏర్పడతాయండి వాక్యం చెప్పే మాట. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మరి చెప్పుడు మాటల నుంచి మళ్ళీ మనం తప్పించుకోవాలంటే అసలు ఏం చేయాలంటే వాక్యం చెబుతుంది. ముగించుకుందాం, చూడండి సమయం దాటిపోయింది కదా. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11 వచ్చిన వారి నోళ్ళు మూయింపవలెను, అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. చూడండి, అలాంటి మాటలు మాట్లాడకుండా మూయించాలంట. మన దగ్గరికి వచ్చి ఎవరి గురించి అని చెప్పారనుకో, నోరు మూయి. అరిస్టాటిల్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి తన శిష్యుడి గురించి ఏదో చెప్పబోయాడంట. వాడు చెవటానికి ఆరాటంగా వస్తే, అరిస్టాటిల్ గారు మీ శిష్యుడి గురించి నీకు తెలుసా అంటే, కాపు నువ్వేం చెప్పాలనుకున్నావు నాకు అర్థమైంది. నా శిష్యుడు మంచోడు కాదని నువ్వేదో చెప్పాలనుకున్నావు. నా శిష్యుడు తప్పు చేయటం నువ్వు చూసావా అన్నాడంట. లేదన్నాడంట. నా శిష్యుడు ఎలాంటోడు నీకు తెలుసా అన్న. లేదాను. మరి ఎలా అంటున్నావు అంటే, నాకెవరో చెప్పారు. నా శిష్యుడి గురించి నువ్వు చెబితే నేను నమ్మను, కానీ నేను చూస్తే నేను నమ్ముతాను వెళ్ళిపో అన్నాడంట. ఇంకా మాట్లాడే అవకాశం ఉంటుంది అక్కడ. నోరు మూయించేసి పంపించేసి. ఇక్కడ వాక్యం కూడా ఏమంటుంది, వారి నోళ్ళు మూయింపవలెను, అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభం కొరకు. మన వారి నోళ్ళు మూయించకపోతేనంట చెప్పకూడని మాటలు మనకు చెబుతూ, వారు ఏదో దుర్లాభం కొరకు టైంపాస్ కొరకు ఆ మాటలు చెబుతూ కుటుంబాలనే పాడు చేసేస్తారంటండి. చూడండి, నేను ఒక విషయం చెబుతాను, పరిశీలన చేయండి. చెప్పుడు మాటలు విన్నటువంటి సౌలు పాడైపోయాడా, దావీదు పాడైపోయాడు చెప్పండి? దావీదును గురించి చెడుగానే చెప్పారు ప్రజలు కానీ మరి ఎవరన్నా కానీ. దావీదు పాడైపోయాడా? విన్న సౌలు పాడైపోయాడండి. చెప్పుడు మాటలు విన్న హవ్వ ఆదాములు పాడైపోయారండి.
అంటే ఈ చెప్పుడు మాటలు అనేటువంటివి కుటుంబాలను పాడు చేసేటువంటి భయంకరమైనటువంటి క్రియలండి ఇవి. వాక్యం అంటూ ఉంది, చదవండి మరొకసారి. వారి నోళ్ళు మూయింపవలను, అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభం కొరకు ఉపదేశించచ్చు కుటుంబాలనే పాడు చేయుచున్నారు. ఆ మాటలకి గనక మనం చిక్కు పెట్టకపోతే నీ దురద చెవులే నీ కుటుంబానికి పాడైపోవటానికి కారణమవుతాయి. దేవుని సమక్షంలో అందరూ అడగండి, ప్రభువా నేను దురద చెవులు కలిగి ఉన్నాను, ఈ చెవులను తొలగించుకుంటాను, ఈ చెవులను తొలగించుకొని ఆ మాటలకు నేను అవకాశం ఇవ్వకుండా ఉంటాను అని చెప్పి ప్రభువుని అడగండి. ప్రభువుని అడిగి వాటిని దూరం పెట్టండి, వాళ్ళు నోళ్ళు మూయించండి. నేను మూయించను, నాకు అవే కావాలి అని చెప్పి నువ్వు కనుక ఇంట్రెస్ట్ చూపించావనుకో, ఇంకా వాక్యం చెప్పిన మాట మన జీవితంలో నెరవేరటమే ఆలస్యం. ఆ దురద చెవులు మనలో నుంచి పోవాలంటే నువ్వు దేవునికి దగ్గర అవ్వాలి. ప్రార్థన జరిగేటువంటి సమయంలో నువ్వు ప్రార్థనలో ఉండాలి. ప్రార్థన జరిగే సమయంలో నువ్వు ప్రార్థనలో లేకుండా ఎక్కడ ఉంటున్నావు? నీ చెవులు దురద కోకించుకుంటున్నావు ఎక్కడో ఉండి. అదా నీకు మేలు చేసేది? ఇదా? అందరూ నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. రోజు మన కుటుంబ జీవితాల్లో ఈ చెప్పుడు మాటల యొక్క ప్రభావం ఏ విధంగా పనిచేస్తూ వచ్చిందో అందరం దేవుడిని అడుగుదాం. అవును ప్రభువా, అయా ప్రభువా, ఈరోజు మేము కూడా అలాగే ఉన్నాం ప్రభు. చెప్పుడు మాటలు వినుటకు దురద చెవులు గలవారం అయిపోయాం ప్రభువా. ఆ దురద చెవులతో ప్రభువా ఆ ఇంటి గుట్టు ఈ ఇంటి గుట్టును మేము తెలుసుకుంటూ మా కుటుంబాలని పతనావస్థకు తీసుకుని వెళ్తూ ఉన్నాం ప్రభువా. భర్తలు భార్యలపైన, భార్యలు భర్తలపైన, కుమార్తెలపైన, తల్లిదండ్రులపైన ఈ చెప్పుడు మాటలకు అవకాశం ఇచ్చి అనుమానాలతో రగిలిపోతూ కుటుంబాలను పాడు చేసుకొని కుటుంబాలను చంపుకున్నటువంటి స్థితిగతులు ఈ లోకంలో ఉన్నాయి ప్రభు. అటువంటి స్థితిగతులు మాలోకి రాకుండా మమ్మల్ని క్షమించండి. అవును ప్రభు. అందరూ ప్రార్థన చేద్దాం. సౌలు జీవితం చెప్పుడు మాటలకి పతనమైపోయింది. హవ్వ ఆదాముల యొక్క జీవితం చెప్పుడు మాటలకి పతనమైపోయింది. కోరాహు, అలాగే అబీరాము, దాతాను, ఓను, వారితో పాటు ఏకమైనటువంటి 250 మంది వారి కుటుంబాలు చెప్పుడు మాటలకి పతనమైపోయింది. వారి మాటకి ఏకీభవించినటువంటి 14,700 మంది ఇశ్రాయేలీయులు చెప్పుడు మాటలకి పాడైపోయారు. గమనించండి ప్రభునందు ప్రియమైన వారులారా, విన్నవారు అక్కడ పాడైపోయారు. ఎవరిని గురించి అయితే విన్నారు వారు బాగానే ఉన్నారు. ఈరోజు మనకెందుకు ఈ పరిస్థితులు? ఒకరి గురించి మనకెందుకు? వారు బాగానే ఉంటారు, కానీ వారిని గురించి మాట్లాడుకునేటువంటి మన పరిస్థితి ఏంటి? ఈరోజు మనం ఏ శాపాన్ని పొందుకుంటూ ఉన్నాం? ఏ శిక్షకు పాత్రలం అవుతూ ఉన్నాం? దేవుడిని అడగండి, దయతో దేవుడు క్షమిస్తాడు. అవును ప్రభువా. అయ్యా ఈరోజు ఎవరు ఎలా పోతూ ఉన్నారో ఆ విషయాన్ని అయ్యా మా యొక్క గుండెల్లో ప్రభువా మేము నెవరు వేసుకుంటూ చెప్పుడు మాటలకు ప్రాధాన్యతనిచ్చి ప్రభువా అయ్యా ప్రభువా మేము నడుస్తూ ఉన్నాం. అవును ప్రభువా. తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినాను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. నడచినాను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు.
కూర్చుండటు నే లేచి ఉండటు అయ్యా నీ వెరిగి ఉన్నావు. కూర్చుండుట నే లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. అందరూ చప్పట్లు కొడదాం. నీవు నడిచేటప్పుడు, నీవు కూర్చున్నప్పుడు నీ ముందు వెనక ఎవరు లేరని, నీవు ఒకరిని గురించి మాట్లాడుచున్నావేమో, ఒకరిని గురించి పలుకుచూ ఉన్నావేమో, దేవుడు అంటూ ఉన్నాడు నీ ముందు వెనక నేను ఆవరించి ఉన్నానని అంటూ ఉన్నాడు. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. వెనుకను ముందును చుట్టి చుట్టూ నన్ను ఆవరించావు. చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే ఆవరించావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుద్దాం. నీ గురించి దేవునికి తెలియదని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, దేవుడు అంటూ ఉన్నాడు నీవు పిండముగా ఉండక మునిపే నిన్ను ఎరిగానని అంటూ ఉన్నాడు. పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండాలేదయ్యా. పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండాలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నాను, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నే లేచిండుట అయ్యా నీ వెరిగి ఉన్నావు. కూర్చుండుట నే లేచిండుట బాగుగా ఎరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. అవును ప్రభువా, మా జీవితాల్లో నువ్వు మా చుట్టూ ఆవరించి ఉన్నావనే విషయాన్ని మేము మర్చిపోయి చెప్పుడు మాటలు వినుటకు మేము అవకాశాన్ని ఇచ్చాం. దయతో మమ్మల్ని క్షమించి ఈ సమయంలో మా ప్రార్థనలో నీ పాద సన్నిధికి చేర్చుకొని ఆయన నీ ఎదుట ప్రభు ఆ చెప్పుడు మాటల్ని దూరం పెట్టి అయా మా జీవితంలో మేము ఆ శాపాన్ని పొందుకోకుండా మమ్మల్ని మేము కాపాడుకోవటానికి మా అందరికీ సహాయం చేసి ప్రభు మీరే తోడని నడిపించమని
మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.